హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఊర్లో వీడియోస్, అమ్మ బర్త్డే వీడియోస్ అంతా చూశారు కదా. సో ఆ బర్త్డే వీడియో కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది. యాక్చువల్గా అమ్మ బర్త్డే సాటర్డే వచ్చిందని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. అందువల్ల అందరికీ భోజనాలు పెట్టాలంటే, నాన్ వెజ్ భోజనం పెట్టాలంటే చాలామంది సాటర్డే తినరు కాబట్టి సండేకి పోస్ట్ పోన్ చేసుకున్నాం. సో సాటర్డే సండే మిక్స్డ్ వ్లాగ్ అనమాట ఇది. సో సాటర్డే అయితే జస్ట్ అమ్మకు దగ్గర వాళ్ళు కొంతమంది, మా చెల్లెళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళ అందరూ వెజ్ భోజనం అన్నమాట. సండే మాత్రం అందరికీ కొంచెం నాన్ వెజ్ పెడదాం అనుకున్నాము, అందుకే సండేకి పోస్ట్ పోన్ చేశాను. రండి, మా ఇంట్లో హడావుడి ఎలా ఉంది అనేది మీరే చూద్దరు. నాకు మంచి పని వేసినారా? ఏం సేనా పిండి రూపిచ్చేస్తున్నా నీ చేత. ఎప్పుడు రుబ్బురాలంటే ఇవే రుబ్బురాలు స్టార్ ఇవి. ఈరోజు నీ డ్యూటీ ఆయనకి ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చినాం, సీనుకి ఇచ్చినావు డ్యూటీ. వాళ్ళు వేరే వీళ్ళు వేరే, వీళ్ళకి సంబంధాలు. చూడమ్మా మినిస్టర్ రుబ్బి చేస్తే వడలు బాగుంటాయని అమ్మ ఎప్పుడు రుబ్బిస్తూ ఉంటుంది కా. మెదిగిపోయిందని చూడు, ఇక్కడి నుంచి దూరం నుంచి చెప్తుంది అక్క. సరే బాగుండండి, ఆడ బయట తీస్తాలే మళ్ళీ. పాపకేడాలి నాకు సంతోషం ఉంది. అదో అమ్మమ్మ నానమ్మ పోయేటప్పుడు కూడా ఇద్దరు పోండి. పిన్ని చెప్తున్నాను ఇదేంది, ఇదేందా మా అత్తమ్మ బెస్ట్ ఫ్రెండ్. పూజ కొట్టుకో బాగా వంగాల. పిలుస్తావేమా? నేను పిలుస్తావా? ఓయ్ ఏం సార్ నా ఓయ్ అంటే గమ్ముండవా? బాగా మొక్కాల్సేనా? ఏమే వంగట్లేదు. రండి, వడలు చేస్తున్నాం. చాలా మంది గారెలు అంటారు. సో అక్కడ వెనుకపాక పెరట్లో గారెలు చేస్తూ ఉన్నారు. సో సరదాగా వాళ్ళని మాట్లాడిద్దాం. సో వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, యాజ్ టీజ్గా పెట్టమంటారు కదా. రండి. భలే ఉందని పువ్వు పెంచలమ్మా, భలే ఉంది పువ్వా. ఇంకొకసారి తీసుకుంటాము కదా. బాగుంది మళ్ళీ పువ్వు అని చెప్పిన. మా పని అని ఎవరు? అంతే కదా, నేను మా పెంచలమ్మ కదా. ఎప్పుడన్నా పనా అని చెప్పుంటాం మేము. అమ్మమ్మ ఏం చెప్పట్లా చూసేసి. మసాలా కొత్తిమీర వేసి కాల్చి అమ్మా. వడలు మళ్ళీ వేయాలా? తినండి మీరు, తినండి. చల్లంగా పోయినట్టు వెయ్యి.
అక్క మీరు తినండి కా ఇగో సల్లాడుతున్నా చూడు చూడు మళ్ళీ రెండోసారి వేస్తారులే పాప. ఆనందంలో ఒక్కోసారి మన వీడియోలు మనం చూసుకున్నప్పుడు అదే ఇప్పుడు నాకు మా బాబుని అనుకుంటా ఉంటా ఒరే అప్పుడు తీసుకుని ఉంటే బాగున్నప్పుడు చూసుకో మాటలు ఎన్ని ఉంటాం కదా నేను. వీళ్ళిద్దరూ ఆ అమ్మకి తమ్ముళ్ళు వాళ్ళ వైఫ్లు అనమాట. అంటే మా మామయ్యలు అత్తమ్మలు. సో వాళ్ళు అమ్మ బర్త్డే రోజు వచ్చారు. సో అమ్మ ఆనందం అంతా ఇంత కాదు. ఎట్లయినా వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళు వస్తే అమ్మ ఆనందం చెప్పనలివి కాదనమాట. మా తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్పి హడావిడి పడిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళు భోజనం అంతా చేసేసిన తర్వాత బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరిన తర్వాత అమ్మ ఇక్కడ రిలాక్స్గా మన లాఫింగ్ స్టారు శశితో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. నార్మల్గా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. అలానే కాసేపు కూర్చోనీయకుండా పని చెప్పడం అంతా అమ్మకి ఇష్టం ఉండదు. సో రండి కాఫీ తాగుతున్నా కాసేపు కూర్చొని మాట్లాడదాం రండి అన్నట్లు వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని సరదాగా అది ఇది మాట్లాడుతూ ఉంటారనమాట. సరే భోజనం అయితే వచ్చేసింది. ఇది మా పక్కూర్లో చాలా బాగా చేస్తున్నారనమాట వీళ్ళు. యాక్చువల్గా జానకి యొక్క వాళ్ళ పెళ్ళిలో భోజనం తిన్నప్పుడు అనిపించింది నాకు, మామూలుగా క్యాటరింగ్ అంటే ఒకే స్టైల్లో ఉంటుంది, అలా కాకుండా ఇంటి భోజనం ఎలా ఉంటుంది అలా అనిపించింది. అందువల్లనే అమ్మకి ఈసారి ఏ హడావుడి పెట్టకుండా ఇట్లా క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట. ముందైతే అమ్మ పొట్టేలు తెచ్చి కొయ్యించి దానిలో రకరకాల వెరైటీస్ చేసి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ భోజనాలు పెట్టేది. మీరు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే లాస్ట్ అన్న చనిపోక ముందంతా కూడా వీడియోస్లో చూసే ఉంటారు. అందువల్ల ఈసారి అమ్మకి ఆ కష్టం ఉండకూడదని చెప్పి ఇలా ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే ఎతికే క్రమంలో అనిపించింది. సో అప్పుడు మనం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు భోజనం చాలా బాగుండింది. వాళ్ళ డిన్నర్ రోజు కూడా చాలా బాగా అనిపించింది. నాన్ వెజ్ భోజనం కూడా బాగా అనిపించింది. అందువల్ల వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. సో వీళ్ళ దగ్గర నాకు అన్నీ బాగా అనిపించాయి అన్నమాట. వీళ్ళు మా పక్క ఊర్లో, అంటే మా ఊరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. అందువల్ల మాకు ఈజీగా కూడా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చిన మనకు టైంకి రావడం చాలా టేస్ట్. అసలు బిర్యానీ అయితే అదిరిపోయింది. బిర్యానీ, చికెన్ కుర్మా, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై, వడియాలు, వైట్ రైస్, రసం అయ్యేనా, వైట్ రైస్, సాంబారు, రసం, పెరుగు. నేనైతే ఎక్కువ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు. చాలా మినిమం ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చా. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టే కొంది వేస్టేజ్ ఎక్కువ అవుద్ది. అందువల్ల చాలా టేస్ట్గా లిమిటెడ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. నార్మల్గా ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు చాలా ఐటమ్స్ పెడతారు, కానీ మీరు గమనించినట్లయితే ఐటమ్స్ కంటే కూడా డస్ట్బిన్లో ఎక్కువ క్వాంటిటీ వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఎందుకో బాధగా ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల మ్యారేజ్ చేసే వాళ్ళు కూడా లిమిటెడ్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అమ్మకి మామూలుగా ఏంటంటే ఈ క్యాటరింగ్కి ఇవ్వడం అంతా అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా ఫుడ్ ఇంట్లో వండి పెడితే బాగుంటుంది అనేది ఎప్పుడు అమ్మ ఒపీనియన్ అనమాట. అలాగే చేస్తుంటుంది అనమాట. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇంట్లోనే, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, పూజలు జరిగినా ఏం జరిగినా ఇంట్లోనే అందరికీ భోజనం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళ క్యాటరింగ్ మాత్రం నార్మల్గా మన ఇంట్లో చేసిన భోజనం లాగే ఉంది కాబట్టి అమ్మ కూడా ఏమీ అనలేదన్నమాట. ఇక ఈరోజు ఏంటంటే జస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఇంటికి వచ్చే వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేసాం. ఎక్కువ మందినంతా ఇన్వైట్ చేయలేదన్నమాట. ఏంటంటే అమ్మకి అమ్మ చుట్టుపక్కల వాళ్ళు, అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ కలవడం ఎక్కువ ఇష్టం. అందరూ ఎక్కువగా క్రౌడ్ వచ్చి వాళ్ళందరినీ మనం మేనేజ్ చేయలేక, సో ఎవరితో మనం కాసేపు కూర్చొని మాట్లాడే టైం లేక అట్లంతా లేకుండా మినిమం మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అది బాగా అనిపించింది అనమాట నాకు, లిమిటెడ్గా పిలుచుకోవడం. తర్వాత ఏంటంటే ఇప్పుడే వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు. ఎంత మినిమంగా పిలిచినా కూడా ఒక 80 మెంబర్స్ దాకా అయిపోయారనమాట.
సో మొత్తానికి మనకు ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేశారు. లక్ష్మి అక్క ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. లక్ష్మి అక్క లక్ష్మీదేవిలా వెలిగిపోతూ ఉంది కదా, బాగా అనిపించింది అనమాట లక్ష్మి అక్క అయితే నాకు ఈ శారీలో. ఎప్పుడు నేను ఫోటోకి అస్సలు రాను, బాగా పడను అంటూ ఉంటుంది, కానీ ఈసారి చాలా బాగున్నావు అక్క అని చెప్పాను అనమాట. ఇక లక్ష్మి అక్క వాళ్ళ విషయానికి వస్తే లక్ష్మి అక్క వస్తే జానకి అక్క రాలేదు, జానకి అక్క వస్తే లక్ష్మి అక్క రాలేదు. అందువల్ల నేను ఏంటంటే ఫస్ట్ లక్ష్మి అక్కను వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళిపోయి మళ్ళీ జానకి అక్కను పంపించు అని చెప్పాను. ఏమైనా ప్రతి సంవత్సరం ఇలా ఒక్కరోజు అందరం కలిసి ఒక జస్ట్ గెట్ టుగెదర్ లాగా చేసుకుంటే బాగుంటుందని చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఎక్కువ సంవత్సరాలు ఏం కాదు, కొన్ని సంవత్సరాలుగా. ఇది ఇలాగే ఇక కంటిన్యూ అయితే బాగుండు. అమ్మ బర్త్డే మేలో వస్తుంది కాబట్టి ఆ మే మంత్లో ఇలా చేద్దామని అనుకున్నాను. అమ్మ పుట్టినరోజు అమ్మ అందరినీ బ్లెస్ చేసింది, కానీ అమ్మని బ్లెస్ చేసింది ఈ అక్క ఒక్కరే అన్నమాట. సో ఎందుకంటే అమ్మ కంటే పెద్ద తను, సో తను బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మీకు గుర్తుందా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నాం, చూసారు కదా. ఇక లక్ష్మి అక్క వెళ్ళిపోయింది, జానకి అక్క వచ్చింది అనమాట. సో ఇలా 1 by 1 షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంట్లో ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఇద్దరు రావాలంటే. తర్వాత అందరూ వచ్చేసారు, భోంచేశారు, వెళ్ళిపోయారు. తర్వాత మిగిలిన ఫుడ్, సో నార్మల్గా మనం ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు ఒక 80 members కావాలంటే 60 members చేస్తేనే సరిపోద్ది, కానీ అమ్మ వీళ్ళందరికీ కొద్దిగా పెడితే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసాం. సో లాస్ట్లో ఏంటంటే ఇంకా మనకు బాగా హెల్ప్ చేసిన వీళ్ళందరికీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉందన్నమాట అమ్మ. లాఫింగ్ స్టార్కి, ససీకి, సీనా వాళ్ళకి, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరం కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం. దా సీనా ఆడవుతానే, అదిగా సీనా ఆడవుతా నేనంది ఉండు వాళ్ళు. సరే మా ఫోటోలో అక్కడ పంపిండే అంతే. ఇది పెట్టాక ఏమక్కోలింటికి పో, ఏమక్క చూపిస్తా నీకు. నీ పెద్ద ఫోన్ ఉందా? అయితే ఎప్పుడు చూసినా రత్తం కూడా నిన్నొక్కడనే నిన్నొక్కడనే ఇది చేసుకోమన్నాడు. ఏమంటే బాగా ఎగరుతుంది వాళ్ళు. అది కాదు శశి ఇట్రా, ఏదేమన్నావా మా ఫోటోలో ఏందే మా శశి ఇట్రా. శశి అన్నదనుకో మో వస్తున్నా అందు. ఏమంటావు శశి? ఏమంటావు చెప్పు. అంటావా? ఆనే అన్నా నువ్వు. ఆనంటే మేము ఎందుకు చెప్పుకుంటావు నీ గురించా? శశి అని అనుకో అంటది. అదో ముగించకుండా రా శశి అన్నాం అనుకో, అమ్మా నేను ముగించిన వస్తానంటది. 2 రోజుల నుంచి 4 రోజులు. సేనా అయ్యా కుర్చీలు ఇచ్చేసి చేస్తే కదా ఎవరితో వచ్చి దిగారని చెప్పాను. ఈ అబ్బాయి అమ్మాయి వచ్చి అమ్మ కోసం వచ్చారనమాట. సో వాళ్ళు నెల్లూరులో ఉంటారు, వాళ్ళు ఊరు తెలియక ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అడిగి మళ్ళీ వచ్చారంట. అమ్మకు ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్పి లాస్ట్లో ఈవినింగ్ వచ్చారు. కానీ థ్యాంక్ గాడ్ కొద్దిగా ఫుడ్ అయితే ఉండింది, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయకముందే బిర్యానీ అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకి కూడా పెట్టగలిగాము. లేకపోతే మా అమ్మ ఫంక్షన్ అయిపోవడం తర్వాత అందరికీ పనిచేసి ఉంటుంది. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. లాస్ట్లో మా అమ్మ దోస్త్ అనమాట, చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుందాం. అలాగే అమ్మ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అట్లీస్ట్ ప్రణవ్ పూజకి పిల్లలు పుట్టేంత వరకు అమ్మ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో
అలాగే మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీ అమ్మ వాళ్ళ జ్ఞాపకాల్లో వెళ్ళిపోయి ఉంటారనే అనుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.